హలో, వెల్కమ్ బ్యాక్ టు బాబు కుకింగ్ ఛానల్ అండి. ఇవాటి రెసిపీ చికెన్ బిర్యానీ. సో మనం చికెన్ బిర్యానీ కోసం 1.5 kg చికెన్ తీసుకున్నామండి. ఒక హాఫ్ బాస్మతి రైస్, హాఫ్ సోనా మసూరి రైస్తో వండామండి బిర్యానీ. ఫస్ట్ బిర్యానీ ప్రిపరేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. 1.5 kg చికెన్ తీసుకొని కొద్దిగా వెనిగర్ వేసి వాష్ చేసుకున్నానండి. అది కొద్దిగా నీసు వాసన రాకుండా ఉంటుంది. సో తర్వాత బిర్యానీ పేస్ట్ వేసానండి. అది ఇంగ్రీడియంట్స్ అయితే చూపించలేదు. సో పేస్ట్ చేసేసుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, పెప్పరు, జీలకర్ర, ఆనియన్, టమాటా, చిల్లీ పౌడర్, ధనియాల పొడి, ఏలక్కీలు, లవంగాలు ఒక 2 అండి. సో అది మెత్తగా పేస్ట్ చేసుకొని చికెన్లోకి మిక్స్ చేశానండి. సో తర్వాత కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుందామండి. పెరుగు ఒక హాఫ్ లెమన్ అండి. అది మ్యారినేట్ చేసేసుకునేసి ఒక 10 minutes. సో ప్యారలల్గా కొద్దిగా రైస్ హాఫ్ బాయిల్ చేసుకుందామండి. సో మొదట కడాయి పెట్టేసుకొని మసాలా దినుసులు యాడ్ చేసుకొని, పుదీనా యాడ్ చేసేసుకొని, నేనైతే తక్కువ మోతాదులో వేసినా అండి మసాలా దినుసులు. కొద్దిగా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుని కొద్దిగా మోతాదు పెంచుకోవచ్చు. సో వాటర్ బాయిల్ అయినాక నానబెట్టుకున్న రైస్ బాస్మతి అండ్ సోనా మసూరి బియ్యం నానబెట్టుకున్నామండి. కొద్దిగా ఒక 10 minutes నానబెట్టుకున్నాం. నానబెట్టుకున్నది వేసేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ కోసం అండి. మరి కొద్దిగా పొడిగా ఉండడం కోసం ఆయిల్, నేనైతే ఆయిల్ వేసాను. గీ కానీ వేసుకోవచ్చు, అలాగే దీంట్లో మసాలా కానీ వేసుకోవచ్చు అండి కొద్దిగా. ఎందుకంటే మనం వాటర్ని డ్రైన్ చేసాం కాబట్టి నేను మసాలా యాడ్ చేయలేదు. సో ఇంకొక ప్యాన్లో బిర్యానీ చేసే కడాయి పెట్టేసుకొని మనం ఆయిల్ కొద్దిగా ఒక 8 to 10 spoons ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ అండి నేను సపరేట్గా ఎంచుకోలేదు. సో అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఆయిల్లోకి వేసేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుందని అట్లా వేయించేసుకున్నాను. సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేసుకొని కొద్దిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. మన రైస్ హాఫ్ కుక్ అయ్యేంత వరకు కొద్దిగా చికెన్ని ఎంతవరకు అవుతుందో అంతవరకు కొద్దిగా ఉడకనిద్దాము. ఆల్మోస్ట్ రైస్ ఫస్ట్ పెట్టుకున్నానండి. సో రైస్ ఆల్మోస్ట్ దగ్గర పడింది. సో ఈ చికెన్లోకి హాఫ్ కుక్డ్ రైస్ ఫస్ట్ వేసాను. తర్వాత అట్లా వేసుకుంటూ ఫైనల్గా ప్యాక్ చేసేసుకుందామండి. ప్యాక్ ఏం లేదు, మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు రైస్ కుక్ అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా డ్రైన్ చేసేసి హాఫ్ కుక్ కదా, కొద్దిగా యాడ్ చేసుకుంటూ వస్తానండి. సో మీరు ఇంకా ఈ పేస్ట్ చేసేటప్పుడు చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా స్పైసీ తినేట్టుంటే. నేను పుదీనా, కొత్తిమీర గ్రైండ్ చేశానండి, కొంచెం గ్రీనిష్ వచ్చింది. సో మీరు పుదీనా, కొత్తిమీర రైస్ మీద చల్లేట్టు పెట్టుకుంటే గ్రీనిష్ లేకుండా రెడ్ కలర్ వస్తుందండి. చిల్లీ పౌడర్ కానీ కొద్దిగా నా దగ్గర ఉన్నది గుంటూరు కారమే ఉందండి. సో కొద్దిగా స్పైసీ ఉంటుందని ఎక్కువ యాడ్ చేయలేదు. బ్యాడ్గా మిరపకాయలది అయితే బాగా కలర్ వస్తుంది. సో మనం రైస్ యాడ్ చేసుకుందామండి. హాఫ్ కుక్ రైసెస్ ఫస్ట్ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుంటూ వస్తామండి. సో కలర్ కోసం అయితే నేనైతే
ఫుడ్ కలర్ ఏమీ వాడడం లేదండి. మనం ఇంటి కోసమే కాబట్టి మనం కలర్‌తో పని లేదు. టేస్ట్ అండ్ హెల్త్ విషయాన్ని గుర్తుపెట్టుకొని కలర్ అయితే యాడ్ చేయడం లేదండి. సో, ఆల్మోస్ట్ రైస్ మొత్తం వేసేసాం. సో, పుదీనా ఆల్రెడీ మసాలాలో వేసాను కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. మీరు మసాలాలో స్కిప్ చేసి ఇక్కడ వేసుకోవచ్చు. సో, మసాలా గ్రీన్ లేకుండా ఉంటుంది. మీకు రెడ్‌గా ఉండాలి బిర్యానీ అనుకుంటే అక్కడ స్కిప్ చేసి ఇక్కడ వేయొచ్చు. సో, నేను కొద్దిగా ఫ్లేవర్ ఉంటుంది చికెన్‌లో కానీ అక్కడ యాడ్ చేశాను. సో, చిల్లీస్ అండి అక్కడ వేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇక్కడ వేసినప్పుడు అంటే మనకి అంత స్పైసీ ఉండదండి. మనం కొంచెం స్పైసీ తినేవాళ్ళైతే అది చిల్లీని కొద్దిగా నంచుకుంటూ తినొచ్చు. సో, ఇది కసూరి మేతి వేస్తున్నామండి కొద్దిగా. తర్వాత నెయ్యి వేసేసుకుందాం. నేనైతే తక్కువ క్వాంటిటీలో యాడ్ చేశానండి. నాకు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ తక్కువ యూజ్ చేయడం అలవాటు. సో, చాలా తక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేసాను. నెయ్యి కానీ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చికెన్‌లో కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది. సో, ఆ ఫ్యాట్ కొద్దిగా కర్రీ ఆయిల్ ఉంటుంది. మనకి ఎక్కువ ఆయిల్ ఇష్టపడే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. ఘీ కానీ ఎక్కువ వేసుకోవచ్చు. సో, మనం కలర్ కోసము పాలలో సాఫ్రాన్ నానబెట్టుకున్నామండి. అది సాఫ్రాన్ మిక్స్డ్ మిల్క్‌ని కొద్దిగా కలర్ కోసం లైట్‌గా యాడ్ చేస్తానండి. అది కానీ ఎక్కువ యాడ్ చేయడం లేదు. సో, కలర్ కోసం అయితే అదే యాడ్ చేశాను. ఫుడ్ కలర్స్ ఏమి యూజ్ చేయడం లేదు. సో, మీరు కానీ బెటర్ ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఉండడం మంచిదండి. ఎందుకంటే మనం తినడం ఇంపార్టెంట్ కానీ టేస్ట్ ఇంపార్టెంట్. మనం ఫుడ్ కలర్స్ యూజ్ చేసి మన హెల్త్‌ని మనమే పాడు చేసుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం. ఓకే. సో, సాఫ్రాన్ రెడీ అయిందండి. యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొనేసి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ అండి. ఎందుకంటే కింద చికెన్ ఉడకాలి కాబట్టి. హై ఫ్లేమ్‌లో 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ ఎగ్జాక్ట్ 5 మినిట్స్ ఉడికించుకుందాం. కొద్దిగా బరువు కోసం చిన్న రోల్ పెట్టుకుంటున్నానండి. 5 మినిట్స్ ఉడికించేసుకుంటే తర్వాత మనం కొద్దిగా అడుగంటకుండా ఉండడం కోసము మనము స్టవ్ బర్నర్ పైన ఒక మందపాటి ఐరన్‌ది లేదంటే సిల్వర్‌ది ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసుకుందామండి. అంటే మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నామండి. సో, ఈ సిల్వర్ ప్లేట్ యూజ్ చేస్తుంటాం ఎప్పుడు. సో, అది పెట్టడం వల్ల కింద బిర్యానీ అడుగంటకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇది ఇదైతే నాకు వర్కౌట్ అవుతుందండి. సో, ఎప్పుడు అడుగంటకుండా ఉండడం కోసం నేను యూజ్ చేస్తుంటాను. సో, పైన ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా రైస్ హాఫ్ బాయిల్ కాలేదు అనుకుంటే పైన కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి పైన ఉన్న రైస్ కానీ కుక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. వాటర్ పైన పోయడం వల్ల రోల్ పెట్టుకుంటే సరిపోతుందని నేను ఎక్కడో చూశానండి అది వాటర్ పోయడం వల్ల. సో, అందుకని ఫాలో అవుతున్నాను. సో, ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ఈ 5 మినిట్స్ ఉడికించేసుకుంటే అయిపోతుందండి. సో, ఇలా టెస్ట్ చేసుకోవచ్చండి. మీరు ఇప్పుడు ఇలా వాటర్ ఇలా కానీ డ్రై అయిపోతే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టు. సో, ఇంకా వాటర్ జారుతుందండి. సో, టైం పట్టింది. సో, 5 మినిట్స్ తర్వాత బిర్యానీ మనకి రెడీగా ఉందండి. వేడిగా బిర్యానీ రెడీ. స్మెల్ అయితే అదిరిపోతుందండి. టేస్ట్ తిన్నాక చెప్తాను. సో, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఆల్మోస్ట్ రెసిపీ ఎలా ఉందో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం కీప్ వాచింగ్.